నమస్తే. నేను ప్రశాంత్. గత కొన్ని రోజులుగా అయితే మనం చూస్తూ ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, అదైతే చాలా వైరల్ అయిపోయింది. మరి ప్రస్తుతం తను ఎలా ఉన్నాడు? అదేవిధంగా మెడికల్ బిల్లు ముఖ్యంగా అసలు ఎంత అయింది? అండ్ ఆ హాస్పిటల్‌లో ఆ ఖర్చులు గానివ్వండి, ఓవరాల్‌గా అసలు ఎలా ఉన్నాడు? ఏంటి? అనేదైతే తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో పాటైతే సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి ఎలా ఉన్నారు? ఆ ఇన్సిడెంట్ అయితే మనము మోస్ట్‌లీ చూసాము. అసలు ఎలా అయింది? ఏంటి? అనేదైతే సింగపూర్‌లో అలా జరగడం కూడా చాలా బాధాకరం అని అయితే చెప్పొచ్చు. దీనికి చాలామంది స్పందించారు. అది కూడా మనం చూస్తున్నాం. ఓవరాల్‌గా మెడికల్ బిల్ కూడా ఎంత అయ్యి ఉండొచ్చు? యాక్చువల్‌గా అట్లాంటి ప్రమాదాలు జరిగినా, లేదంటే పిల్లలు కొన్ని రకాల విషవాయువులు పీల్చినప్పుడు మ్యాక్సిమం ఆ లంగ్స్ ఊపిరితిత్తులకి అది ఎలా ఉంటదంటే చిన్న మెస్ మనం కిచెన్‌లో మొత్తం జాలీలాగా ఐరన్ మెస్‌లాగా వేసుకుంటాం కదా! అట్లా ఇంకా పల్చని మెస్ ఎలాంటిది ఉంటుందో అలా ఉంటుందంట ఈ లంగ్స్ ఇది. సో, దానికి ఆ లంగ్స్ గోడలకి ఏదైతే విషవాయువులు గానీ, లేదంటే కొన్ని రకాల ఇబ్బందికర పరిస్థితులు అంటుకుంటాయో, అది పీల్చుకోవడం ఇంకా బ్రీతింగ్ పీల్చుకోవడం సమస్య అవుతుంది. అది ఒక్కొక్కసారి తగ్గిపోతాయి, పెరుగుతాయి, ఇబ్బందికర పరిస్థితులు వస్తుంటాయి. ఎందుకంటే మా క్లోజ్ ఫ్రెండ్, కొలీగు వాళ్ళ అబ్బాయికి కూడా ఒకసారి ఇలాగే ఒక ఇన్సిడెంట్ జరిగింది. తను ఏదో తాగేశాడు అక్కడ పెయింట్‌కి సంబంధించినవి ఉంటే. అది లంగ్స్‌కి పట్టేయడం చాలా సివియర్ అయింది. ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో సుమారుగా నెల, 2 నెలలు పెట్టి అది అంటే డైరెక్ట్‌గా బ్రోన్కోస్కోపీ అని ఏదో అంటారు దాన్ని. అంటే ఆల్మోస్ట్ ఆ లంగ్స్‌ని జస్ట్ బయటికి తీసో లేదంటే లంగ్స్‌కి లోపల ఒక రకమైన వాయువు పంపించి క్లీన్ చేయడము. కొన్నిసార్లు లంగ్స్‌ని మనం చూసారా హార్ట్ ప్లాంటేషన్ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. వేరే మేక గుండె తెచ్చి మనిషికి పెట్టారు. అట్లా ఆల్మోస్ట్ ఆల్ లంగ్స్‌ని కూడా బయటికి తీసి మొత్తం ఇది చేసి కంప్లీట్‌గా వాడు మాస్క్ బయట నుంచి ఆక్సిజన్ తీసుకొని అలాంటి లిక్విడ్సే ఆహారంగా ఇస్తూ అన్నీ చేస్తారంట. సో, అది కూడా ఎట్లాగా లక్కీగా అది జరిగిన ఒక మ్యాక్సిమం ఒక పూటలో ఒక 5, 6 అవర్స్‌లో అయితే కాపాడడానికి స్కోప్ ఉంటుంది. ఇంకా ఎక్కువైతే కష్టం అంట. సో, ఇది పైగా సెలబ్రిటీలు డిప్యూటీ సీఎం కొడుకు కాబట్టి ఇది ఉంటుంది. అవును. ఇమ్మీడియట్‌గా రెస్పాండ్ అయ్యి ఉంటారు. పైగా సింగపూర్ లాంటి కంట్రీస్‌లో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ కేర్ తీసుకొని ఉంటారు. మనమైతే ఎక్కడలాగైతే సేఫ్టీ మెజర్మెంట్స్ లేదు, ఎందుకు జరిగింది అని నానా హంగామా చేస్తుంటేవారు. సో, అక్కడ సింగపూర్ లాంటి డెవలప్డ్ కంట్రీస్‌కి ఎక్విప్మెంట్ అది కూడా ఉంటుంది. ఎందుకంటే ట్రంప్, కిమ్ లాంటి వాళ్ళు నువ్వా నేనా అనుకునే పరిస్థితుల్లో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అనుకుంటే అటువంటి వాళ్ళకి దాన్ని ఏమంటారు ఇద్దరికి సామరస్యంగా ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడించిన దానికి సింగపూర్ అనే దేశం విడిదిచ్చి వాళ్ళిద్దరిని ఒక దగ్గర చర్చలకు మాట్లాడుకునేలా చేసింది, కాంప్రమైజ్ చేసిందిగా. అంత చిన్న దేశం ఇన్ని పెద్ద దేశాలకి పిలిచి కాంప్రమైజ్ ఉంటే ఎంత టెక్నాలజీ ఎంత డెవలప్డ్ అయి ఉండాలి సింగపూర్. సో, అట్లాంటి దేశం కాబట్టి ఇమీడియట్గా అన్నీ చేసి ఉండొచ్చు. బట్ ఆ మార్క్ శంకర్ మన ఫోటో కూడా చూసాం, ఓకే సార్. బట్ ఇది నాకెలా తెలిసిందంటే మా కొలీగ్ ఒకరికి జరిగింది కాబట్టి అప్పుడులో సుమారుగా 50 lakhs అయింది ఆ అబ్బాయికి. అంటే ఆల్మోస్ట్ ఆల్ 5-6 years బ్యాక్ సిచ్యువేషన్ అని చెప్తున్నాను. సో, ఇప్పుడు ఇంకా ఆఫ్టర్ కరోనా ప్రతిదీ ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది కాబట్టి, ప్రతిదీ 50% పెరిగింది కాబట్టి ఈజీగా ల్యాక్స్లోనే అయి ఉండొచ్చు. ఇక్కడ ఆయనకి ఈజీగా ఒక 40-45 lakhs వరకు అయిందని చెప్పాడు అప్పట్లో. ఇంకా మిగతా హాస్పిటల్ కాకుండా మిగతా ఖర్చులు కూడా ఉంటాయి కదా. సో, ఆయనకు కూడా చాలా లక్షల ఖర్చు అయి ఉండొచ్చు. బ్రోన్కోస్కోపీ ఏదో సంథింగ్ లంగ్స్ది. అంటే ఆల్మోస్ట్ దాన్ని బయటికి తీసి ఆ లోపల ఉండే ఊపిరితిత్తుల గోడలకి పట్టేసి ఉంటుంది కదా ఫ్యూమ్స్, విషవాయువులు లాంటివి. వాటిని మెల్లమెల్లగా కరిగించడమో లేదంటే తొలగించడమో చేసేలాగా చేస్తారు. దానికి వేరే వైపు నుంచి పెట్టి మళ్ళీ అది కాకుండా మరి వీడికి లంగ్స్ కాకపోతే వీడికి బ్రీత్ అందాలిగా. మళ్ళీ శరీరంలో ఉన్న అన్ని రక్తనాళాలకి, గుండెకి, బ్రెయిన్కి అంతటికి ఎయిర్ అందుతూ ఉండాలిగా. అంటే ఎంత ఒక్కసారి ఊహించండి, అది ఎంత కష్టమైన క్రిటికల్ సిచ్యువేషన్. అంటే ముఖ్యంగా మళ్ళీ చిన్నపిల్లోడు కాబట్టి అండ్ ఆ ఫైర్ అయినప్పుడు ఏదైతే స్మోక్ ఉంటుందో అదే స్మోక్ చాలా ఎఫెక్ట్ అయింది చాలా మంది పిల్లలకి. మాక్సిమం మనకి ఈ వెహికల్స్ వాటి నుంచి స్మోకు కార్బన్ మోనాక్సైడ్ అంటారు, CO. అలా కాకుండా అక్కడ రకరకాలుగా ఇంకేమైనా లోపల దాంట్లో కలుషితమయ్యి కాలిపోతే ఇంకా రకరకాలుగా విషవాయువులు బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీరు అన్నట్లు చిన్నగా ఏదైనా ఆటోది కానివ్వండి, ఏదైనా చిన్న స్మోక్ వస్తేనే మనం తట్టుకోలేము. వెంటనే కళ్ళు మండిపోతే దగ్గుతూ ఉంటాం.
అనీజీగా ఉంటుంది. అలాంటిది అంత పెద్ద బిల్డింగ్ లో అలా ఫైర్ అయినప్పుడు ఎంత స్మోక్ అనేది వీళ్ళు తట్టుకొని బయటకు రావడం అనేది చాలా గ్రేట్. నిజంగా గాడ్స్ గిఫ్ట్. అంటే అవును. ఆ పిల్లాడికి అదృష్టవశాత్తు బాగా బతికి బట్టకట్టాడు. ఎందుకంటే చాలా టెన్షన్ అయిపోయేవారు కదా. ఇంత జరిగిన తర్వాత ఒక్కసారి ఆయన కూడా కమిట్మెంట్ ఇచ్చాడని ఆ అమ్మాయికి ఒక ముసలావిడికి ఎవరికి నేను నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి వస్తా అని చెప్తే ఆ రోజు ఉదయమే జరిగితే మళ్ళీ వెంటనే అటు వెళ్ళిపోతే బాగోదని ఆవిడ దగ్గరికి వెళ్ళి కలిసి అప్పుడు ఇటు వెళ్ళాడట. ఆయన కమిట్మెంట్ చూడండి. అక్కడ పిల్లాడు కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడురా బాబు, ముందు అటు వెళ్ళాలి కదంటే లేదు ఈవిడికి కమిట్మెంట్ ఇచ్చాను, ముందు ఇటు వెళ్ళి అటు వెళ్తానని చెప్పి వెళ్ళాడట. అంటే అఫ్కోర్స్ ఈలోగా చిరంజీవి గారు, వదిన గారు, సురేఖ గారు కూడా హుటాహుటిన అక్కడికి వెళ్ళడం, అన్నీ చూసుకోవడం, పర్యవేక్షణ. చిరంజీవి గారు కూడా చిన్న నెట్వర్క్ కాదు కదండి. బయటికి జనరల్గా ఎవరేమించినా స్పందించారు, కానీ ఆయనకున్న నెట్వర్క్, ఆయనకున్న ఇది ఎవరికి ఉండదు నాకు తెలిసి. చాలా ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలరు. బట్ ఆయన వెంటనే చిరంజీవి గారు, సురేఖ గారు కూడా వెళ్ళిపోయి సరే. తర్వాత చిరంజీవి గారు ట్వీట్ కూడా చేశారు కదా, ఇప్పుడు ఆడు క్షేమంగానే ఉన్నాడు, మీ అందరి ఆశీర్వాద బలం, మా ఎలవేల్పు హనుమంతుడు దయ వల్ల, ఆంజనేయ స్వామి దయ వల్ల ఆడు క్షేమంగానే ఉన్నాడు అన్నాడు. ఈవెన్ మార్క్ శంకర్ కూడా ఒక ఫోటోలో పెట్టాడు. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకి జరిగినప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు అంటే ఏం జరుగుతుందని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేరు. పెద్దోళ్ళు అనుకోండి ఇలా అవుతుంది అలా అవుతుంది ఏదో చెప్పడానికి ఉంటుంది. సో అసలు ఎలా జరిగింది ఏంటనేది కూడా చెప్తూ ఉంటారు. చిన్నపిల్లలు చెప్పలేరు కదా. ఏమవుతుంది అసలు ఏమవుతుంది, ఊపిరి అందట్లేదా, గుండె దడ్దడ్ కొట్టుకుంటుందా, లేదంటే కడుపులో మండుతుందా, వాడు చెప్పుకోలేడు. అట్లాంటిది ట్రీట్ చేయడం చాలా కష్టతరమైన పని. బట్ ట్రీట్మెంట్ బాగా జరిగింది. ఈజీగా లక్షల్లో ఖర్చు అయి ఉంటుంది. బట్ అది సామాన్యుడికి తలకు మించిన భారం. ఇప్పుడు మా మిత్రుడు ఎవరైతే నన్ను చెప్పానో ఆయన చాలా చితికిపోయాడు ఒక్కసారి. గాడ్ బ్లెస్ అబ్బాయి సేఫ్ అనుకోండి, బట్ దానివల్ల ఆయన ఇప్పటికీ అప్పులు ఇంకా ఇంట్రెస్ట్ కడుతున్నాడు. చిన్నవి అమౌంట్ కాదు కదా. పైగా ఇన్సూరెన్స్లు కూడా అంత అవేర్నెస్ లేదు అప్పట్లో, అంత లేవు. ఇన్సూరెన్స్ మహా అయితే 5 లక్షలు 10 లక్షలు ఉంటుంది ఇన్సూరెన్స్. ఇప్పుడు మనకంటే ఇక్కడ మనకి ఇండియాలో ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ ఇలాంటివి వచ్చాయి, కానీ అప్పుడు మీరు అన్నట్లు ఇలాంటివి ఏం లేదు, ఎంతైతే అంత పెట్టాల్సిందే. అంటే ఆరోగ్యశ్రీ కూడా అందరికీ, ఇప్పుడు ఆరోగ్యశ్రీ వల్ల కూడా వీడు ఆరోగ్యశ్రీ దగ్గరికి వెళ్ళి ఆయన లెటర్ తెచ్చుకునేసరికి పిల్లాడి పరిస్థితి ఏంటి? అది ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ జాయిన్ చేయాలి. కార్పొరేట్ హాస్పిటల్ పక్కా కమర్షియల్. బాబు మీరు ఇది ఉంది, ఇది కడితేనే ఇది అవుతుంది, లేకపోతే అవ్వదు. చూస్తూనే ఉన్నాం కదా. సో కాబట్టి మొత్తం మీద ఎక్కువ ల్యాక్స్లోనే అయి ఉంటుంది. బట్ వాళ్ళకి పెద్ద మనకి వేలు ఖర్చు అయ్యేలాగా వాళ్ళకి లక్షల్లో అయితే అంతే అయినట్టుగా నేను అనుకుంటున్నాను. సో అందరి ప్రేయర్స్ వల్ల లేదా హనుమంతుడి దయ వల్ల మార్క్ శంకర్ అనే అబ్బాయి హ్యాపీగా ఉన్నాడు. త్వరలోనే కోలుకుంటాడు. అంటే వెంటనే ఇది అవ్వడు కదా. ఇంకా చెప్తున్నాను కదా, కొన్నిసార్లు ఆ ఊపిరితిత్తు గోడలకి ఎట్లాంటి కొన్ని ఫ్యూమ్స్ పట్టేస్తున్నప్పుడు మెల్లమెల్లగా దాని తగ్గ ట్రీట్మెంటు లేదా ట్యాబ్లెట్స్ వేస్తే ఆ ఫ్యూమ్స్ కరిగించడము, లేదా కొన్ని రకాలు రీసెంట్గా మాకు తెలిసిన ఒక మిత్రుడు కూడా ఆయాసం ఎక్కువ వస్తుందంటే ఒక రకమైన గ్యాస్ ఏదో పంపించారు, దాని పేరు నాకు ఐడియా లేదు. ఆ గ్యాస్ పంపిస్తే ఆయనకేంటి ఊపిరితిత్తులు కుచించుకుపోయాయట, కొంచెం ఇచ్చిన సైజు పరిమాణం తగ్గిందంట. సో దానివల్ల అతను బ్రీతింగ్ తీసుకుని ప్రాబ్లం అవుతుంది. ఆ ఎయిర్ ద్వారా కొద్ది క్లీన్ చేస్తే కొంచెం పరిమాణం పెరిగే ఛాన్స్ ఉంది, అప్పుడు ఇంకా ఆయాసం తగ్గుతుందని చెప్పారనమాట. సో రకరకాల ఎక్విప్మెంట్ కూడా వచ్చేసింది కాబట్టి టెక్నాలజీ పరంగా కూడా అందుకే మనిషి లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది దీనివల్ల, మెడికల్ ఎక్విప్మెంట్ వల్ల. అట్లా మొత్తానికి మార్క్ శంకర్ సేఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.